హలో ఒకళ్ళు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. సో మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఐ ట్రై టు మై లెవెల్ బెస్ట్ టు స్పీక్ లౌడ్లీ అనమాట. సో ఇప్పుడు బ్లాగ్ ఏంటి అంటే ఇది చూడండి. మీకు ఏంటంటే మామూలుగా పప్పు వేసుకుంటాం కదా, మనం పప్పు వేసుకున్నప్పుడు నేను అయిపోయిన తర్వాత మామూలుగా ఇట్లా తోమేసి పెట్టేస్తాను అనమాట, లోపల పెట్టేస్తాను కబోర్డ్ లోపల. సో అదేమైందంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది టీనానా ఇటు ఇవి ఉన్నాయి కదా, ఇవి లోపల మీకు కనిపిస్తున్నాయో లేదో, ఈ లోపల పప్పు అనేది కొంచెం 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 అది మిగిలిపోయి ఉంటుంది అనమాట. అది అంత నోటిసబుల్ కాదు, అందరికీ ఉండే ఉంటుంది. నేనేమనుకున్నానంటే అది కొంచెమే కదా ఏమవుతుంది అనుకొని పెట్టేస్తానమాట. చాలాసార్లు అలాగే పెట్టేశాను. ఇది వింటర్ కాబట్టి ఈ సీజన్లో ఏమైందంటే అక్కడంతా బూజు పట్టేసి ఫంగస్ లాగా పట్టేసి అక్కడి నుంచి పురుగులు వస్తున్నాయి. ఈ లోపల నుంచి చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి అన్నమాట. నేను మార్నింగ్ లేచిన వెంటనే పప్పు వేద్దామని చెప్పేసి ఆల్రెడీ తోము పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే పప్పు వేద్దామని చెప్పేసి తీస్తే చుట్టూ అంతా పురుగులు, చిన్న చిన్న పురుగులు పడుకో ఉన్నాయి. ఇంకొన్ని పురుగులు ఏంటంటే మిక్సీ అంతా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. నాకు ఒళ్ళంతా జల్దరిచ్చేసిపోయింది. అసలు ఏంది ఇది, మనం ఫుడ్ చేసుకునే దాంట్లో ఏంటి ఇది అని చెప్పేసి నేను ఇంతవరకు చూడండి, కొన్నప్పటి నుంచి నేను అసలు ఇవన్నీ విప్పదీసి తోమింది లేదన్నమాట. ఇదే నాకు ఈ పురుగుల్ని చూసేసరికి ఇంకా ఖచ్చితంగా ఇవి విప్పాల్సిందే అని అనుకొని కూర్చున్నాను. వస్తుందో రాదో తెలియదు. ఇది చూడండి నల్లగా. నేనేమనుకున్నానంటే ఇది బయటనే కదా ఏమవుతుందిలే అని అనుకున్నాను. నేను అప్పటికి తోముతాను, లోపలంతా డిష్ వాషర్ వేసి మొత్తం తోముతాను. తోమినా కూడా ఆ లోపల ఎంత దూరం అని పోతాయి మన వేళ్ళు, పోవు కాబట్టి అక్కడంతా ఫంగస్ లాగా అలా నల్లగా వచ్చేసింది అనమాట. సో చూద్దాం వస్తుందో రాదో. ఇప్పుడైతే విప్పదీయడానికి ప్రయత్నిస్తాను. ఈ స్క్రూలు ఇప్పదీస్తే వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఇదండి ఇదే పురుగు. నేను క్లీన్ చేస్తుంటే లోపల నుంచి ఒకటి వచ్చింది, చచ్చిపోయింది. ఇది మీకు క్లారిటీగా కనిపించట్లేదు కానీ ఇలాంటివి బోల్డ్ అని ఉన్నాయన్నమాట. నేను చూసేసరికి ఇదండి 1 2 కనిపిస్తున్నాయా? అదండి ఎంత డేంజర్ ఇవే. హెల్త్ ప్రాబ్లం అయితే వీటి వల్ల హెల్త్ కూడా పాడవచ్చు. ఎంత బ్యాక్టీరియా ఫామ్ అవ్వకపోతే అది పురుగుల లెక్కన బయటకు వస్తున్నాయి. చూడండి. క్లీనింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అనమాట, డీప్ క్లీనింగ్ అనేది. సో ఇది వింటర్ కాబట్టి ఇంకొంచెం మనం క్లీన్గానే ఉన్నా కూడా ఇంకొంచెం ఓవర్ క్లీనింగ్ చేసుకోవాలి. వింటర్లో అన్ని ఫంగస్ పట్టేస్తాయి, బూజ్ పట్టేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాంటి చెక్కలు ఉన్నా కూడా సేమ్ ఫంగస్ పట్టిపోయింది. మామూలుగా నేను నిన్న చూసుకున్నాను, మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎంత క్లీన్ చేసుకున్నా వింటర్ కాబట్టి ఆటోమేటిక్గా డర్ట్ అనేది, ఆ ఫంగస్ అనేది, ఆ చెదలు లాంటి పురుగులు లాంటివి వచ్చేస్తున్నాయి. అంటే చిన్న చిన్న ఈగలు కూడా ఇంట్లో వచ్చేస్తున్నాయి అనమాట. వాటన్నిటిని చూసుకోండి, హెల్త్ మంచిగా ఉంచుకోండి. నేను కూడా హెల్త్ మంచిగా ఉంచుకుంటాను, ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఉండేది కదా, అందుకని. సో ఇంతేనండి, ఈ బ్లాగ్ మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. దీనివల్ల మీకు కూడా ఎంతో కొంత అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను, నాతో పాటు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.